ఫామ్ లో ఉన్న హీరోలు విలన్ గా నటించడం అంటే మామూలు విషయం కాదు. కమర్షియల్ హీరోస్ ఎవరు అలాంటి సాహసం చేయరు. కానీ ఈ జనరేషన్ లో ఓ దర్శకుడు మాత్రం టాప్ హీరోలను కూడా విలన్ గా మార్చేస్తున్నారు. ఏకంగా సూపర్ స్టార్స్ ను కూడా నెగటివ్ రోల్స్ కు ఒప్పిస్తున్న ఆ దర్శకుడు ఎవరు? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఇండియన్ స్క్రీన్ మీద క్రైమ్ యూనివర్స్ ను బిల్డ్ చేసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. చిన్న సినిమాలతో మొదలుపెట్టి ఇప్పుడు టాప్ స్టార్స్ ను కూడా ఈ యూనివర్స్ లో భాగం చేశారు ఈ క్రేజీ డైరెక్టర్. సూర్య, కమల్ హాసన్, విజయ్, రజనీకాంత్ లాంటి టాప్ హీరోలు లోకేష్ యూనివర్స్ లో స్క్రీన్ మీద కనిపించారు. దర్శకుడుగా లోకేష్ మరో కొత్త ప్రయోగం కూడా చేస్తున్నారు. తన సినిమాల్లో టాప్ హీరోలను విలన్స్ గా చూపిస్తున్నారు ఈ క్రేజీ డైరెక్టర్. మాస్టర్, విక్రమ్ సినిమాల్లో విజయ్ సేతుపతి నెగటివ్ రోల్లో కనిపించారు. విక్రమ్ క్లైమాక్స్ లో స్టార్ హీరో సూర్య రోలెక్స్ క్యారెక్టర్లో కనిపించి షాక్ ఇచ్చారు. విజయ్ హీరోగా తెరకెక్కిన లియో సినిమాలో మల్టీలింగ్యువల్ స్టార్ అర్జున్, బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్స్ గా కనిపించారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. లోకేష్ ప్రయోగాలు ఇక్కడితో అయిపోలేదు. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను విలన్ రోల్లో చూపించేందుకు ట్రై చేశారు. కూలీ కన్నా ముందు రజనీకి మరో కథ వినిపించారు లోకేష్. ఆ సినిమాలో రజనీ మెయిన్ విలన్ గా నటించాల్సింది. ఆ కథకు రజనీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ప్రొడక్షన్ కు ఎక్కువ టైం పడుతుంది అన్న కారణంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి కూలీని లైన్లోకి తీసుకొచ్చారు. ఫైనల్ గా కూలీ సినిమాలో రజనీకి విలన్ గా కింగ్ నాగార్జునను రంగంలోకి దించారు లోకేష్ కనగరాజ్.